సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తొలి రోజు డాక్టర్ నమ్రతను విచారించారు గోపాలపురం పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసికి సంబంధించిన ఆరోపణలపై నమ్రతను పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాకింగ్ ముఠాలతో ఆమె టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరు మెదపలేదు. ఎన్నిసార్లు అడిగినా తాను ఎటువంటి తప్పు చేయలేదంటూ సమాధానమిచ్చారు నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై ఆరా తీశారు పోలీసులు. ఒక్కొక్క దంపతుల వద్ద ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచ్లపై వివరాలను సేకరించే పనిలో పడ్డారు ప్రస్తుతం పోలీసులు. న్యాయవాది వృత్తి పేరుతో కొడుకు జయంత్ కృష్ణ బాధితులను బెదిరించడంపై నమ్రతను ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుండి సరోగసి ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డకు క్యాన్సర్ రావడంతో DNA టెస్ట్ నిర్వహించగా అసలు తమ బిడ్డ కాదని తేలటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి బేబీ సెంటర్లో భారీగా వీర్యం నిలవలు, అండాల నిల్వలు గుర్తించారు. వాటిని భిక్షగాల నుండి, రోజువారీ కూలీల నుండి సేకరించినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా బేబీ సెంటర్ పేరుతో చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో విక్రయించినట్లు తెలుస్తోంది.